హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టాగ్రామ్లో ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్న డ్రేపింగ్ దుప్పట్టా విత్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఫ్రాక్ స్టిచ్ అయ్యాక ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈరోజు మన వీడియోలో పార్ట్ 1లో నేను ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలి, కటింగ్ చేయాలి అనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో దుప్పట్టా ఎలా అటాచ్ చేసుకోవాలి ఫ్రాక్కి అనేది చూపిస్తానండి. సో ఇప్పుడైతే మనం ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఈ శారీ అనేది నేను మీషోలో తీసుకున్నానండి. ఫుల్ శారీ మొత్తం కూడా నేను పాపకి యూజ్ చేయలేదు. 3 మీటర్స్ ఫ్రాక్ కోసం తీసుకున్నాను. అంటే కింద మనకి లెహెంగా ప్లీట్స్ కోసం తీసుకున్నాను. పైన బాడీ పార్ట్కి నేను బ్లౌజ్ వస్తుంది కదండి, బ్లౌజ్ తీసుకున్నాను. నెక్స్ట్ అలాగే కాటన్ మీరు లైనింగ్ అనేది బాడీ పార్ట్కి తీసుకోండి. పాలిస్టర్ వచ్చేసి కిందన మనం ఫ్రిల్ పెట్టుకోవడానికి తీసుకోండి. నేను ఇక్కడ బాడీ పార్ట్ కోసం కాటన్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మీకు మెజర్మెంట్స్ చెప్తానండి. ఈ మెజర్మెంట్ అనేది నేను 6 to 7 ఇయర్స్ బేబీకి చెప్తున్నాను. నేను బాడీ లెంత్ 11 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్, నెక్ డౌన్ 3.5 ఇంచెస్ తీసుకున్నానండి. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ కూడా 5.5 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ అనేది 7.5 అనేది వచ్చిందండి పాపకి. +1 కానీ 2 కానీ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఎదిగే పిల్లలకి బాడీ పెరుగుతుంది కదా. సో మనం నెక్స్ట్ ఫర్దర్లో కూడా కుట్లు ఇప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. హిప్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ కూడా నేను +1 యాడ్ చేసుకున్నాను. 1 or 2 యాడ్ చేసుకోవచ్చండి. ఎదిగే పిల్లలకి మనము కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఇస్తే మనం విప్పుకొని వేసుకోవడానికి బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇప్పుడు కాటన్ లైనింగ్ తీసుకున్నాం కదా, లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేసుకోండి. సో మనకి పైన అంతా కూడా ఈక్వల్గా లేదు కదా, సో పైన నేను స్కేల్తో ఒక లైన్ అనేది గీసుకున్నాను. సో నేను చూపించిన మెజర్మెంట్స్ ప్రకారము ఇక్కడ నేనైతే డ్రా చేసుకుంటున్నానండి. సో మీరు ముందే మెజర్మెంట్స్ అనేవి నేను చెప్పాను కదా, సో ఆ మెజర్మెంట్స్ అనేవి ఒక బుక్లో రాసి పెట్టుకొని మనం తీసుకున్న కాటన్ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ మీద ఆ మెజర్మెంట్స్ అనేవి డ్రా చేసుకొని మనం కట్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్స్ డ్రా చేసుకొని ఉంచుకుంటే ఈజీగా ఉంటుందండి కటింగ్ చేసుకోవడానికి. సో నేను అక్కడ ఏ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానో ఆ మెజర్మెంట్ ప్రకారంగా నేను ఇక్కడైతే మార్క్ అనేది చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు చూపించే ఈ మెజర్మెంట్స్ అనేవి ఒక 6 to 7 ఇయర్స్ బేబీకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అంటే కొంచెం సన్నంగా మా పాపలాగా ఉన్న వాళ్ళకి, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి కొంచెం 1 or 2 ఇంచెస్ అనేది మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కటింగ్ చేసుకోండి. నెక్ రౌండ్ కోసం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని రౌండ్ ఇవ్వాలండి. అలాగే ఆర్మ్ హోల్ సైడ్ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ లోత్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అలాగే కిందన ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా అయితే మీరు స్కేల్తో డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. సో చూసారు కదా, మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కట్ చేసేసుకున్నాము. నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అక్కడ నేను చాక్ పీస్తో రాసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్, నెక్స్ట్ అలాగే బ్యాక్ సైడ్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. సో మనం ఇలాగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని కట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము కింద నా ఫ్రాక్ కోసం అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను పాప హైట్ వచ్చేసి నాకు 27 ఇంచెస్ వచ్చిందండి. దానికి నేను 3 యాడ్ చేసుకుంటున్నాను. 3 యాడ్ చేసుకొని నేను ఇక్కడైతే కట్ చేసుకుంటున్నానండి హైట్ అనేది. ఎందుకంటే పాప ఎదిగే కొద్దీ కూడా ఈ ఫ్రాక్ అనేది మనకి పని చేయాలని చెప్పేసి నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో నేను ఫిల్ట్ అనేది వేసుకుంటానండి. అంటే పటకా వేసుకుంటాం కదా, పటకా అనేది వేసుకుంటాను. సో దానికోసమనే నేను కొంచెం ఎక్స్ట్రానే తీసుకున్నాను క్లాత్ అనేది. సో ఎంత 30 ఇంచెస్ అనేది నేను తీసుకొని ఇక్కడ కట్ చేసేసుకున్నాను. సో మనం ఫ్రాక్కి కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనము బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం.
ఫస్ట్ అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకుంటున్నానండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సీదా ఉండాలి. సీదా పైన మనము లైనింగ్ క్లాత్ పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిన్స్ అనేవి పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది వేసేసుకున్నాక ఇలా కట్స్ ఇచ్చేసి మనం లైనింగ్ పార్ట్ అనేది లోపలికి వేసేసుకొని దీనిపైన మనం టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు ఇలా కాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉల్టా సైడ్ వేసుకొని లైనింగ్ అనేది వేసుకొని పూర్తిగా స్టిచ్ చేసేసి ఆ తర్వాత మీరు వేరేగా క్లాత్ అనేది తీసుకొని మెడపట్టి పెట్టుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇలానే స్టిచ్ చేస్తున్నానండి. సో నాకైతే ఇదే చాలా ఈజీగా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది స్టిచ్ చేయడానికి. సో నేను మెడ అయితే స్టిచ్ చేసేసాను కదా. ఇప్పుడు మిగిలిన లైనింగ్ పార్టు నెక్స్ట్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కూడా మనము అటాచ్ చేసుకోవాలి. సో ఇలా అటాచ్ చేసేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. సో మనకైతే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకొని సెంటర్కి కట్ చేసేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాక దీనికి మనము ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే జిప్ కూడా పెట్టుకోవచ్చు. సో నాకు ఆ టైంకి జిప్ అనేది అవైలబుల్గా లేదండి. దానివల్ల నేను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటున్నాను. జిప్ అయితే ఇంకా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పిల్లలకి. సో నేనైతే ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే పెడుతున్నాను. ఉక్స్ పట్టి కాజా పట్టి అందరికీ తెలుసు కాబట్టి నేను క్లియర్గా అయితే మీకు చెప్పలేదండి. సో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మనం కట్ చేసుకున్నాము శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. సో దాంతోనే నేను ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే కాటన్ యూజ్ చేసాం కదండి మనం లోపల లైనింగ్, సో దాన్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మొత్తం కూడా ఒకే విధంగా బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ లోపల పైన యూజ్ చేసాం కదండి బ్లౌజ్ పీస్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్, దాంతోనే ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకుంటున్నాను. అంటే 2 ఫోల్డ్ చేసి పెట్టుకుంటున్నానండి. 2 ఇంచెస్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసి నేను ఇక్కడైతే ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టుకున్నాను. ఇలా 2 ఫోల్డ్ చేసుకొని మనం ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది, బాగుంటుందండి. సో దానికోసం ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. సో ఫైనల్గా ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది. ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఒకదానిపై ఒకటి పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ గ్యాప్లో మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇది మనం ఫ్రాక్ కదా స్టిచ్ చేస్తున్నాము. సో ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకున్న తర్వాత పైన కూడా ఒక టాప్ స్టిచ్ ఒక 2-3 టాప్ స్టిచెస్ అనేది వేసుకోండి. మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి నెక్స్ట్ అలాగే బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అనేవి వేసుకుంటున్నాను. ఇక్కడ డాట్స్ కోసం నేను హైట్ అనేది 3.5 ఇంచెస్ తీసుకొని వేసుకుంటున్నానండి. సో మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు మిగిలిన కాటన్ లైనింగ్ని 4 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను మెజర్మెంట్స్ అయితే రాసి పెట్టుకున్నానండి. సో హైట్ వచ్చేసి ఫస్ట్ 4 ఇంచెస్ తీసుకున్నాను. కాకపోతే నాకు బార్డర్ అనేది వచ్చింది కదండి బ్లౌజ్ పీస్లో, సో దాన్ని నేను మొత్తం కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇంకొక 3 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నానండి. ఇక్కడ హ్యాండ్స్ డౌన్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్. సో చూసారు కదా బార్డర్ దీన్ని మొత్తాన్ని కూడా యూజ్ చేయాలనుకుంటున్నాను, అందుకే ఎక్స్ట్రా తీసుకున్నానండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే +2 యాడ్ చేసుకున్నానండి ఖర్చు కోసం. సో మొత్తంగా ఈ మార్కింగ్ అన్నిటిని కూడా మనం స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి. సో వీటిని డ్రా చేసేసుకున్న తర్వాత హ్యాండ్ షేప్ అనేది ఇచ్చేసి కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని నేను ఇక్కడ పఫ్ స్లీవ్స్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికోసం విడ్త్ 5 ఇంచెస్ అలాగే లెంత్ కూడా 5 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన కిందన కూడా 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. నేను పైకి కూడా పఫ్ వచ్చే విధంగా స్టిచ్ చేయాలనుకున్నానండి. సో దానికోసం పైన 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, సో వాటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని డ్రా చేసుకొని
చేసుకొని ఈ హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు పఫ్ అనేది 5 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకున్నాం కదా, సో అక్కడ ఒక టక్ అనేది ఇచ్చుకోండి, మనం కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది. సో ఇక్కడ నేనైతే ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. నేను ఆల్రెడీ పిన్స్తో పెట్టుకున్నానండి. ఇది చాలా కడాగా ఉంది, ఫ్యాబ్రిక్ అయితే చాలా స్టిఫ్గా ఉంది. సో దానికోసమే నేను ఆల్రెడీ పిన్స్తో ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని దానిపై స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనము ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి లైనింగ్ క్లాత్ అనేది, ఆ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి, హ్యాండ్ మొత్తం కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకున్నాక రెండింటిని కూడా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక చిన్న టక్ అనేది పెట్టుకోండి, లేకపోతే ఇలా చాక్ పీస్తోనైనా మార్క్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, టాప్ స్టిచ్ అనేది మనం నెక్ షోల్డర్ దగ్గర వేసుకుంటే మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి. సో ఇలా టాప్ స్టిచెస్ అనేవి వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. సో చూడండి, మన హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత పఫ్ స్లీవ్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో. సో ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనము కిందన ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. మనకి మిగిలిన 3 మీటర్స్ క్లాత్ ఉంది కదా, మనం 3 మీటర్స్ తీసుకున్నాము. దాన్ని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు వేరేగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం +3 అనేది యాడ్ చేసుకున్నాం కదా, ఆ 3 ఇంచెస్ని కూడా నాకు బార్డర్ వచ్చింది కదండి, ఆ బార్డర్ని ఇలా పైకి మడత పెట్టి నేను స్టిచ్ అనేది వేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, నేను పైన స్టిచ్ వేసేసానండి, మళ్ళీ లోపల ఇంకొక స్టిచ్ అనేది వేయలేదు, ఎందుకంటే ఆ బార్డర్ పైన క్లియర్గా కనిపిస్తుంది. సో దానికోసం నేను మళ్ళీ కిందన ఇంకొక మడత ఉంది కదా, ఆ మడత పెట్టేసి నేను స్టిచ్ అనేది చేయలేదు, కానీ ఆ బార్డర్ మీదే స్టిచ్ చేశాను. సో మనం పటకా వేసినట్టుగా అస్సలు కనిపించదండి, ఫిల్ట్ వేసినట్టుగా. సో నాకైతే ఇలా బాగా నచ్చింది. ఇలా మొత్తం మనం ఫిల్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు మనము అన్నీ ఈవెన్గా వచ్చే విధంగా ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం. మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేరే చేసేసాం కదండి, సో ఆ మొత్తం కలిపి నాకు క్లాత్ అనేది 57 ఉందండి. బాడీ వచ్చేసి ఖర్చు 1 ఇంచ్ తీసేగా 13 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడైతే మనము 57/13 చేస్తే మనకి 4.38 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం 4.38 విడ్త్లో మనం ఇక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మీరు 1 ఇంచ్లో కావాలనుకుంటే 1 ఇంచ్లో పెట్టుకోండి, 1/2 ఇంచ్లో కావాలనుకుంటే 1/2 ఇంచ్లో మీరు పెట్టుకోండి. సో మనకి ఇప్పుడు 4.3 అనేది మనకి వచ్చింది కదండి, అప్పుడు 4.3 అనేది మార్క్ చేసుకొని మీరు 1 ఇంచ్ కుచ్చులు పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. అదే మీరు 1/2 ఇంచ్లో కావాలనుకుంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి, మీరు మార్క్ అనేది 1/2 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. సో మీరు 1 ఇంచ్లో పెట్టుకున్నా 1/2 ఇంచ్లో పెట్టుకున్నా కూడా మనకి అన్ని కుచ్చుళ్ళు అనేవి ఈవెన్గా వస్తాయండి. సో ఈ టిప్ అనేది మీరు మర్చిపోకుండా ఈ టిప్ని యూస్ చేయండి, మీకు అన్ని ఫ్రిల్స్ కూడా ఈవెన్గా వస్తాయి. సో ఇలా అన్నిటినీ కూడా నేను పెట్టేసుకున్నాక నేను స్టిచ్ అనేది వేసేసుకున్నాను. సో మనం లెహంగా మొత్తం కూడా ఐరన్ ప్లేట్స్ అనేవి పెట్టుకుందామండి, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్కి ఐరన్ ప్లేట్స్ పెట్టుకుంటేనే మనం స్టిచ్ చేసిన ఫ్రాక్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది. సో మనం 1 ఇంచ్ విత్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ విత్లోనే తీసుకుంటూ సెంటర్లో మళ్ళీ పిన్స్ పెట్టుకోవాలండి. నెక్స్ట్ అలాగే కింద కూడా ఫ్రిల్స్ పెట్టుకొని ఉంచుకోండి. సో ఇప్పుడైతే మనము లైనింగ్ కట్ చేసుకుందాము. ఇక్కడ లైనింగ్ వచ్చేసి మనం మెయిన్ 30 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను 27 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 27 ఇంచెస్ తీసుకొని కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడైతే మనము ఆల్రెడీ పిన్స్ పెట్టుకున్నాం కదండి లెహంగా అనేది, సో దాన్ని ఇలాగ పైన పేపర్ పెట్టుకొని ప్లీట్స్ అనేవి ఐరన్ చేసుకోండి. సో చాలా కేర్ఫుల్గా ఇక్కడ ఐరన్ అయితే చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది, అంటే కొంచెం పోగులుగా ఉందండి. సో మొత్తం కూడా దారంతో నేస్తారు అంటారు కదా, సో అలా అయితే ఉంది. చిన్న పోగు వచ్చేసిన మొత్తం కూడా చాలా డిస్టర్బెన్స్ అయిపోతుందండి, అక్కడ దారాలుగా అయితే వచ్చేస్తుంది. సో చాలా కేర్ఫుల్గా ఇక్కడైతే నేను పేపర్ పెట్టుకొని ప్లీట్స్ అనేవి ఐరన్ చేసుకుంటున్నాను. సో ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాలా బాగా కనిపిస్తుందండి ఫ్రాక్ అనేది వేసుకున్న తర్వాత. మనం లెహంగా స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలాగ ఐరన్ ప్లీట్స్ పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పేపర్ యూజ్ చేసి ఇక్కడ ఐరన్ చేసుకుంటున్నాను ప్లీట్స్ అన్నిటినీ కూడా.
సో ఇలా ప్లీట్స్ అన్నిటిని ఐరన్ చేసేసుకున్నాక పిన్స్ తీసేసి మళ్ళీ పేపర్ పెట్టుకొని ఈ ప్లీట్స్ అన్నిటిపైన కూడా ఇంకొకసారి ఐరన్ చేసుకోండి. సో చూసారు కదా మనకి ప్లీట్స్ అన్నీ కూడా ఎంత బాగా ఈవెన్గా వచ్చాయో. సో ఇప్పుడు దీనిపైన మనము లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి లైనింగ్ అనేది. ఇప్పుడు ఆ లైనింగ్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ముందుగానే ఇలాగ పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం పెద్ద పెద్దగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకొని లోపల లైనింగ్ అనేది మీరైతే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ అయితే చేసేసుకోవాలి. సో చూసారు కదండి నేను ప్లీట్స్ అన్నిటినీ కూడా పెట్టేసుకున్నాను. సో నాకు టోటల్ ఒక 8 వరకు వచ్చాయండి ప్లీట్స్ అనేవి. పెద్ద పెద్దగా పెట్టుకోవాలి లోపల ప్లీట్స్ అనేవి. సో ఇలా పెట్టేసుకున్నాక దీనిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి. మొత్తం కూడా చూసి మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. మీకు నెక్స్ట్ వీడియోలో దుపట్టా ఎలా అటాచ్ చేసుకోవాలి ఫ్రాక్ అనేది నేను చూపిస్తాను. సో ఎందుకంటే మనకి వీడియో అనేది చాలా లెందీ అయిపోతుంది ఒక్క వీడియోలోనే మొత్తం చూపిస్తే. అందుకే మీకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. అందుకే పార్ట్ 1 పార్ట్ 2కే అయితే పెడుతున్నాను. సో మనం లైనింగ్ ఫ్రిల్స్ కూడా స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది తీసుకొని సో బాడీ పార్ట్ నెక్స్ట్ అలాగే కింద ఫ్రిల్స్ పార్ట్ రెండు కూడా మనకి సీదాలో ఉండాలండి. రెండింటిని ఇలా పెట్టుకొని పైనుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా పిన్స్ పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందండి స్టిచ్ చేయడము. మీరు స్టిచ్ చేసేటప్పుడు కూడా కిందన ఫ్రిల్స్ అన్నిటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పైన అనేది స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. రెండు అటాచ్ చేయడం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. నేను ఇక్కడ లేస్ అనేది వేసుకుంటున్నానండి. లేస్ వేయడం మర్చిపోయాను హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు. సో ఇప్పుడైతే నేను ఇక్కడ హ్యాండ్స్కి లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుందని సో దానికోసం ఇక్కడ లేస్ అయితే తీసుకొని నేను అటాచ్ చేస్తున్నాను. సో చూడండి లేస్ వేసిన తర్వాత పఫ్ స్లీవ్స్ అనేవి ఇంకా గ్రాండ్గా కనిపిస్తున్నాయి. హ్యాండ్స్కి లేస్ వేసేసిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు బాడీ ఫిట్టింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ వచ్చేసి హిప్ వరకు ఫిట్టింగ్ అనేది చేసుకొని హిప్ దగ్గర నుంచి మనం ఉన్నాయి కదండి 2 లైనింగ్ లేయర్స్ నెక్స్ట్ అలాగే 2 మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఈ 4 ఫ్యాబ్రిక్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హిప్ దగ్గర పట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ వేరేగా మీరైతే స్టిచ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో దేనికి అది సపరేట్గా స్టిచ్ చేసుకోవాలండి. మనం హిప్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఆ తర్వాత నుంచి మొత్తం దేనికి అది సెపరేట్గా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. సో ఫైనల్గా మనకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. సో మీకైతే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేస్తానండి దుపట్టా అనేది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఫ్రాక్ అనేది ఏ మోడల్ అనేది మీకు ఐడియా ఉంటుందని నేను మొత్తం కూడా చూపిస్తున్నాను. దుపట్టా కూడా వేసేసి ఫ్రాక్ ఒక్కటి చూపించలేదండి. సో మొత్తం కూడా ఫైనల్గా లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి మీకు పెడుతున్నాను. ఫైనల్గా ఫ్రాక్ నెక్స్ట్ అలాగే దుపట్టా కూడా స్టిచ్ చేస్తాను. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. సో ఫైనల్గా స్టిచ్ చేసేసాక పాపకు వేసాక ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది సో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. సో నార్మల్గా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకొని బెల్ట్ స్టిచ్ చేసి దానికి మనము ప్లీట్స్ అనేవి అటాచ్ చేసుకోవాలండి. సో అంతే ఈజీగానే ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీ డౌట్స్ అయితే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్గా ఇదండి ఇవాల్టి మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన ఈ ఫ్రాక్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు కింద కామెంట్ చేయండి. మీకు నచ్చింది లేనిది అనేది. సో ఇదండి వాళ్ళ వీడియో. మళ్ళీ పార్ట్ 2లో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.